స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా ఓమ్స్ లా గురించి చెప్పబోతున్నాను. సో ఈ ఓమ్స్ లా దేని గురించి చెప్తాము అంటే ఈ ఓమ్స్ లా అంటే ఏంది అనేది చెప్తాను. చూడండి, మనకు వర్షాలు పడుతున్నప్పుడు డిప్రెషన్ వచ్చింది అని అంటాం. తెలుగులో అయితే అల్పపీడనం వచ్చింది అని అంటాం. అంటే ఏంది? ఒక దగ్గర అధిక పీడనము, ఇంకో దగ్గర అల్పపీడనం. ఒక దగ్గర హై ప్రెషర్, ఇంకో దగ్గర లో ప్రెషర్ ఏరియా. ఇలా ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది? గాలి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతుంది. సో గాలి వీచాలి అని అంటే ఫర్ ద ఫ్లో ఆఫ్ ద ఎయిర్ దెర్ షుడ్ బి ప్రెషర్ డిఫరెన్స్. మనకు గాలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లో అవ్వాలి అంటే ఏముండాలి అంటే ప్రెషర్ డిఫరెన్స్ ఉండాలి. హై ప్రెషర్ ఏరియా, లో ప్రెషర్ ఏరియా, ఇలా ఉంటేనే ఫ్లో ఆఫ్ ఎయిర్ అనేది ఉంటుంది. అలాగే మీకు హీట్ లెసన్లో బాగా తెలుసు, హీట్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి మూవ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి అంటే ఎప్పుడు ఫ్లో అవుతుంది అంటే హీట్ ఒక బాడీలో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఎప్పుడు మూవ్ అవుతుంది అంటే హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి మూవ్ అవుతుంది. సో ఫర్ ద ఫ్లో ఆఫ్ హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి, అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఫ్లో అవుతుంది. సో మనకు హీట్ ఫ్లో ఉండడం అనేది ఎప్పటి వరకు ఉంటుంది? అంటిల్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ ది టెంపరేచర్. అలాగే విండ్ ఫ్లో అనేది ఎప్పుడు ఉంటుంది? టిల్ ది ప్రెషర్ డిఫరెన్స్ ఈజ్ దేర్. అలాగే కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా ఏముండాలి అంటే కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. సపోజ్ దిస్ ఈజ్ ఎ వైర్, ఇదొక వైర్ అనుకుందాం. ఈ వైర్కి అక్రాస్ మనం ఏం క్రియేట్ చేస్తే కరెంట్ ఫ్లో అవుతుందంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆ బ్యాటరీ ఎందుకు అంటే టు క్రియేట్ ది పొటెన్షియల్ డిఫరెన్స్. సో మనకు ఈ పాయింట్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి, ఈ పాయింట్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి కనెక్ట్ అయ్యింది. చూడండి, బ్యాటరీని ఎప్పుడు కూడా మనము దేంతో చూపించాలి అని అంటే ఒక పెద్ద లైను, ఒక చిన్న లైన్తో చూపించాలి. సో బ్యాటరీకి సర్క్యూట్ సింబల్ ఇలా చూపించాలనేది మీకు లోయర్ క్లాసెస్లో తెలుసు, 7th క్లాస్లో తెలుసు. ఈ పెద్ద లైన్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీని రిప్రజెంట్ చేస్తుంది, చిన్న లైన్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీని రిప్రజెంట్ చేస్తుంది. పాజిటివ్ టెర్మినల్ ఎక్కడైతే కనెక్ట్ అయిందో, ఏ వైర్లో ఏ పాయింట్ దగ్గర అయితే కనెక్ట్ అయిందో అక్కడ హయ్యర్ పొటెన్షియల్ ఉంటుంది. నెగిటివ్ టెర్మినల్ మనకు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఏ పాయింట్ దగ్గర అయితే కనెక్ట్ అయిందో దాన్ని ఈ వైర్లో ఏ పాయింట్ దగ్గర అయితే కనెక్ట్ అయిందో అక్కడ లోయర్ పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది, అలాగే ఇక్కడ పొటెన్షియల్ తక్కువగా ఉంది. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వలన దెర్ విల్ బి ఫ్లో ఆఫ్ కరెంట్. సో కాబట్టి కరెంట్ ఎలక్ట్రాన్స్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం కరెంట్ని ఎప్పుడు కూడా ఎందుకు చూపిస్తామంటే కరెంట్ విల్ ఫ్లో వెన్ దెర్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ ఏరియా టు ది లోయర్ పొటెన్షియల్ ఏరియా, ఈ విధంగా చూపిస్తాం. అయితే ఇక్కడ ఈ ఓమ్స్ లా ఏమని చెప్తుంది అంటే కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టర్ వెన్ ఫిజికల్ కండిషన్స్ ఆర్ లైక్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. టెంపరేచర్ లాంటి కండిషన్స్ కాన్స్టెంట్గా ఉంటే కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్, కరెంట్ని అయితే చూపిస్తాం. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఇట్స్ ఎండ్స్. ఆ కండక్టర్కి ఎండ్స్లో ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. కరెంట్ తక్కువ ఫ్లో అవుతుందా, ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుందా, మీడియంగా ఫ్లో అవుతుందా, ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుందంట. సో కరెంట్ పాసింగ్ త్రూ మనకు ఓమ్స్లో ఏం చెప్తుందంటే వెన్ ఫిజికల్ కండిషన్స్ లైక్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్స్ ఎండ్స్ అని చెప్తుంది. అంటే I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అని చెప్తుంది. సో ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ని ఎప్పుడైతే తీస్తామో సమ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాలి. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 1/R సో ఇంటూ V. దీని నుంచి V ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే IR. ఇక్కడ R అని ఉంది కదా, ఈ Rని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ అని అంటాం. ఈ Rని మనం ఏమంటాము రెసిస్టెన్స్ ఆఫ్ ది
కండక్టర్ అని అంటాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది కండక్టర్ V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. I అంటే ఏంటి అంటే కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. క్యాపిటల్ R అంటే ఏంటి అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్. V ఈజ్ ఈక్వల్ టు IR. V ఈజ్ ఈక్వల్ టు IR. దీన్నే మనం ఏమంటామంటే ఓమ్స్ లా అని అంటాం. ఏమంటామో ఓమ్స్ లా. ఓకే. సో మనకు కండక్టర్స్ అనేవి మళ్ళీ రెండు రకాలు, సబ్స్టెన్సెస్ అనేవి రెండు రకాలు, మీకు అలా చెప్తానులేండి. ఏంటి అని అంటే కండక్టర్స్ అనేవి రెండు రకాలు. ఒకటి ఓమిక్ కండక్టర్స్, ఇంకోటి నాన్ ఓమిక్ కండక్టర్స్. ఒకటి ఏంటి అంటే ఓమిక్ కండక్టర్స్, ఇంకోటి ఏంటి అంటే నాన్ ఓమిక్ కండక్టర్స్. సో అసలు ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి, నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. సో ఏ కండక్టర్స్ అయితే ఓమ్స్ లాని ఒబే చేస్తాయో వాటిని ఓమిక్ కండక్టర్స్ అని అంటాం. సో ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి అంటే కండక్టర్స్ విచ్ ఒబే ది ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఓమిక్ కండక్టర్స్. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆల్ మెటల్ వైర్స్, అన్ని రకాల మెటల్ వైర్స్ అనేవి ఈ ఓమిక్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్. ఓమిక్ కండక్టర్స్ కాకుండా వేరే ఉన్నాయి, అవేంటి అంటే నాన్ ఓమిక్ కండక్టర్స్. అంటే దెర్ ఆర్ సమ్ కండక్టర్స్ విచ్ డు నాట్ ఒబే ది ఓమ్స్ లా ఈవెన్ దో ఫిజికల్ కండిషన్స్ లైక్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. వాటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి డయోడ్స్. మీకు సర్క్యూట్స్లో ఉంటాయి డయోడ్స్, చిన్నవి, నేను మీకు హైయర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. డయోడ్స్ లేకపోతే థర్మోకపుల్ అని అంటాం. ఇలా చాలా ఉన్నాయి మనకు. థర్మిస్టర్ అని అంటాం. థర్మిస్టర్ ఈజ్ ఏ థర్మోకపుల్. వీటన్నిటి గురించి మీకు అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది నాన్ ఓమిక్ కండక్టర్స్. సో నాన్ ఓమిక్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి డయోడ్, థర్మిస్టర్ అని చెప్పాను అనమాట. ఓకే. సో దీన్ని ఈ ఓమ్స్ లాని మనము ఎక్స్పెరిమెంటల్గా ఎలా వెరిఫై చేయాలి అనేది చూద్దాం. సో ఎక్స్పెరిమెంటల్గా ఎలా వెరిఫై చేయాలి అని అంటే, సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక పొడవాటి వైర్ తీసుకొని దాన్ని ఒక రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా ఏం చేస్తామంటే ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఈ రెసిస్టెన్స్ బాక్స్లో మనకు ఇది ఎటువంటి బ్యాటరీ అంటే వేరియబుల్ బ్యాటరీ. సో మనకు ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని చూసుకునేదానికి ఒక మీటర్ని యూజ్ చేస్తాం. దాన్నే యామ్మీటర్ అని అంటాం. ఏమంటాము? యామ్మీటర్. సో యామ్మీటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టర్. అలాగే మనకు ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేసాము అని తెలుసుకునేదానికి మనం ఒక డివైస్ యూజ్ చేస్తాం. దాన్నే వోల్ట్ మీటర్ అని అంటాం. ఏమంటాము? వోల్ట్ మీటర్. సో మనము పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది కండక్టర్ ఎంత అని కనుక్కునేదానికి మనం వోల్ట్ మీటర్ వాడతాము. ఆ వోల్ట్ మీటర్ని మనం ఇలా క్యాపిటల్ వి ఉండే ఒక సర్కిల్ డ్రా చేసి దాంట్లో క్యాపిటల్ వి అని రాస్తే అది వోల్ట్ మీటర్ అనమాట. సో దాన్ని నేను దేనికి అక్రాస్ కనెక్ట్ చేశానంటే బ్యాటరీకి అక్రాస్ కనెక్ట్ చేస్తున్నా. అలాగే మనకు కండక్టర్ గుండా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని తెలుసుకునే దానికి మనం యూజ్ చేసే డివైస్ని ఏమన్నాము? యామ్మీటర్ అని అన్నాం. ఆ యామ్మీటర్ని రిప్రజెంట్ చేయడానికి మనము క్యాపిటల్ ఏ వాడతాం. యామ్మీటర్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఒక సర్కిల్ డ్రా చేసి అందులో క్యాపిటల్ ఏ అనేది రాస్తాం. అది యామ్మీటర్. ఓకే. సో ఇప్పుడు మనము ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేస్తాము అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఒక టేబుల్ డ్రా చేసుకుంటాం. ఆ టేబుల్లో మనము రెండు కాలమ్స్ తీసుకుంటాం, లేకపోతే 3 కాలమ్స్ తీసుకుంటాం. సో ఒక టేబుల్లో వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ది బ్యాటరీ అనేది చూస్తాం. ఇంకో దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అయింది అనేది చూస్తాం. దాని తర్వాత V/I వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం నోన్ వాల్యూ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తాం. సే 1 వోల్ట్. అప్పుడు 1 వోల్ట్ ఆ బ్యాటరీ అప్లై చేసినప్పుడు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ 1 వోల్ట్ అప్లై చేసినప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? సో ఈ కరెంట్ని జనరల్గా మిల్లీ యాంప్స్లో మెజర్ చేస్తాం. మిల్లీ యాంప్స్ అంటే 10⁻³ యాంపియర్స్. అదెంత? ఒక 2 4 అనేది నోట్ చేసుకుంటాం. తర్వాత 2 వోల్ట్స్ అప్పుడు ఎంత, 3 వోల్ట్స్ అప్పుడు ఎంత, 4 వోల్ట్స్ అప్పుడు ఎంత, ఇలా నోట్ చేసుకుంటాం. తర్వాత మనకు ఇక్కడ విడివిడిగా క్యాలిక్యులేట్ చేస్తాం. V/I యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో V/I వాల్యూ కాన్స్టెంట్ వచ్చిందనుకోండి, V/I వాల్యూ ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా వస్తే మనకు V/I వాల్యూ కాన్స్టెంట్ అని,
సో లేకపోతే ఒక గ్రాఫ్ డ్రా చేసామనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని కరెంట్ని వై యాక్సిస్ మీద తీసుకొని ఒక గ్రాఫ్ డ్రా చేస్తే అది ఒక స్ట్రైట్ లైన్ వచ్చిందనుకోండి, అప్పుడు వి ఈజ్ ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి వెన్ ఫిజికల్ కండిషన్స్ ఆర్ కాన్స్టెంట్ అని, అప్పుడు ఓమ్స్ లా అనేది ఒబే అవుతుంది అని చెప్తాం. ఓకే, this is about the Ohm's law and verification, experimental verification of the Ohm's law. This is very very important in the exam point of view. This can be asked for half mark question or 1 mark question or 2 marks questions. Okay, so this is about the video lesson on Ohm's law. Thank you.